Yeah, hi guys, after a long time present 3:45 అవుతుంది. మనం స్టార్ట్ అవ్వాల్సింది 3 o'clockకి. బట్ ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా, లేడీస్ ఉన్నారు కాబట్టి మరి ఇలా లేట్ అవుతుంది. మార్నింగ్ మనోడు ఇంకా గొడవ స్టార్ట్ చేశాడు లియోగాడు. అన్ని వెహికల్స్ అన్నీ రెడీ చేసుకున్నాం నైట్. మనోళ్ళు వస్తున్నారు. లైట్ ఫ్లాష్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇది హైవే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నర్సంపేట హైవే మనం ఎక్కేస్తే ఇంకా డైరెక్ట్ టెక్కల వరకు ఇది హైవే వెళ్ళిపోవచ్చు. ఢిల్లీ హౌస్ జర్నీ కదా చాలా పీస్ఫుల్గా ఉంది. రోడ్ అంతా ఖాళీగా ఉంది. బాగానే వెళ్తాం. మంది కొంచెం స్లో వెళ్తుంది కదా, 120 అలాగా. మనతో కలిసి మనవాడు వస్తున్నాడు. వాడికి ఎంత స్పీడ్ ఉన్నా కూడా కలిసే వెళ్తున్నాం అలాగా. టెక్కల నుంచి మిలియాపుట్టి రూట్ తీసుకున్నాం. మిలియాపుట్టి మేము బిఫోర్ ఇక్కడ స్టే చేసేవాళ్ళం. ఆ జంక్షన్లో మార్నింగ్ చాయ్ బ్రేక్ తీసుకున్నాం. అప్పటికే 5:30 అవుతుంది. కొంచెం నిద్రగా అనిపించింది ఇంకా, ఎందుకంటే లోపలేను కదా అంతా ఆ జర్నీలో అనేసి బ్రేక్ తీసుకున్నాం. ఇదంతా బిఫోర్ మేము 6 years ఇక్కడ స్టే చేసాం. మా డాడీ జాబ్ చేసే టైం. సన్ రైజ్కి రీచ్ అయిపోదాం అనుకున్నాం. బట్ ఇంకా సన్ రైజ్ మేము ఇక్కడ ఉన్న టైంలోనే అయిపోయేలా ఉంది. నాకు తెలిసి ఇంకా ఒక 1/2 hour to 15 minutes to 1/2 hour సన్ రైజ్ అయిపోవచ్చు. వ్యూ మాత్రం ఫాగ్తో రోడ్ అంతా మాత్రం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం. డైరెక్ట్ రైడ్ చేస్తుంటే ఆ ఫీల్ మనకు తెలుస్తుంటుంది అంతే. మీరు ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో. మధ్యలో ఇంకో బ్రేక్. సన్ రైజ్ వచ్చేసింది అనుకుంటున్నాం. ఇంకా ఒకసారి పిక్చర్స్ క్లిక్ చేసుకుందాం అనేసి ఆగాం అనమాట. అలా చిన్న షార్ట్ బ్రేక్ కూడా ఉండాలి కదా, అంత లాంగ్ జర్నీ విత్ గర్ల్స్తో అంటే. సమ్ పిక్చర్స్ అలా క్లిక్ చేసుకున్నాం. వ్యూ బాగానే ఉంది కానీ ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలే. ఆ హిల్ బ్యాక్ సైడ్ ఉంది సన్. నా డౌట్ ఏంటంటే అక్కడ రీచ్ అయ్యే బిఫోర్ సన్ రైజ్ పక్కా అయిపోతుంది. ఎక్కడ బాగా కనిపిస్తుంది అంటే అక్కడ ఆగి ఇంకా పిక్చర్ క్లిక్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా చూడాలి ఇంకా. రోడ్డు వర్క్ అవుతుంది. 6 monthsలో అది కంప్లీట్ అయిపోవచ్చు. అది అయిపోతే ఇంకా బెస్ట్ ఉంటుంది రోడ్డు. సన్ రైజ్ ఇక్కడ కనిపించింది. ఇంకా అందుకనే పిక్చర్ క్లిక్ చేసుకున్నాం. ఇంకా మళ్ళీ అగైన్ రోడ్ ఘాట్ సెక్షన్ కదా,
బెటర్ ఉంది. ఇంకా అప్కి వెళ్తున్న కొద్దీ ఇంకా రూట్ బాగా కనిపిస్తుంది. టెంపరేచర్ కూడా చేంజ్ అవుతుంది, అలాగా చలి చలిగా ఉంటున్నాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ టోల్ గేట్ ఉంటుంది, టోల్ పే చేసుకొని మనం వెళ్ళాలి. మీదన ఇంకా వాటర్ అన్నీ ఉంటుందో లేదా డౌట్కి కిందనే అన్నీ క్యారీ చేసుకొని వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 5 km అలా ఉంటుంది. అక్కడ టోల్ పే చేసి మీదకి వెళ్ళిపోవడమే. సన్ రైజ్ ఎలాగా అయిపోయింది కదా, మరి మీదకి వెళ్ళి ఏం చేస్తాం అంత ఎర్లీగా అనేసి మళ్ళీ బ్రేక్ తీసుకున్నాం ఫొటోస్ క్లిక్ చేసుకోవడానికి. ఇంకా రీల్స్ ఫొటోస్ మా వాళ్ళన్నీ తీసుకుంటున్నారు. ఇంకా నేను కొంచెం టైం రెస్ట్ తీసుకోవాలి. మార్నింగ్ నుంచి ఇంక ఇలా ఉన్నా కదా, బైక్స్ పక్కన పెట్టేసి ఎక్కడో స్లీప్ వేద్దాం అలాగా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 1/2 అవర్ అవుతుంది. 1/2 అవర్లో మన వాళ్ళు అక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు అందరి నుంచి. కానీ ఇక్కడ పడుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ వ్యూ చూస్తూ ఇంతకన్నా ఇంకేం కావాలనిపిస్తుంది. ఈ హిల్ టాప్లోనే 3 to 4 టెంపుల్స్ ఉంటాయి. భీమా టెంపుల్ అని సపరేట్ కాదు, ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది. ఈ ఫస్ట్ టెంపుల్ ఇది. ఇక్కడే వెల్ అంతా ఉంటుంది. ఇంత హైయెస్ట్ హైట్లో కూడా వెల్స్ ఒక 4-5 ఉంటాయి అన్నమాట, విత్ వాటర్ ఫుల్గా. మా వాళ్ళు ఇలా కూర్చుంటే పూజారి గారు వచ్చి ప్రసాదం ఇస్తారని వెయిట్ చేస్తున్నారు. చూడండి, ఇంత హైట్లో కూడా వెల్ లోపల వాటర్ ఎంతవరకు ఉందో, మీదకే ఉంటుంది. ఇంకా వెహికల్స్ ఇక్కడ వరకు ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి మళ్ళీ బై ట్రక్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఇది ఈకో ఫ్రెండ్లీ రిసార్ట్ వర్క్ అవుతుంది. వ్యాసనేస్ బాగా ఓపెన్ అవ్వచ్చు అనుకుంటున్నా, లాస్ట్లో ఉంది. ఇంకా వెహికల్ అక్కడ పార్క్ చేసి ఇక్కడ ట్రక్ చేయాలి. ఇదంతా స్టెప్స్ ఉంటుంది. ఇదంతా ట్రక్ చేసి మీదకి వెళ్తే మీద నా భీముడి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూసొద్దామని వెళ్తున్నాం. ఇది టెంపుల్ చిన్న వే ఉంటుంది అనమాట. మంచి వాళ్ళు అయితే లోపలికి వెళ్తారన్నారు. మా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు, నేను ట్రై చేస్తాను. టాటా బాయ్ బాయ్ గతం. ఇరికిపోయావా? మళ్ళీ డ్రైవ్ చేయాలని మేము ఇద్దరం రెస్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లం ఉండదు కాబట్టి ఫొటోస్ క్లిక్ చేసుకుంటున్నారు. ఇంకా ఇది కాలు ఎలాగా అమంత సమయం Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel
like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the Okay, lows, bye no, guys. you'll never be the See you on the same. next I vlog. don't really wanna hurt you, but